వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ కేసెస్ ని తీసుకొచ్చి ప్రజల్లో హోమియోపతి వైద్యం పట్ల మంచి అవగాహనని కల్పిస్తున్నారు. ఈ వీక్ ఏమేమి సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారంలో కూడా ముఖ్యంగా చాలా అద్భుతమైన కేసులు. ప్రజలంతా ఇప్పుడు ఎవరైతే మన ప్రోగ్రామ్ చూస్తున్నారో మీరు ఉత్తగా చూసి ఊరుకోకుండా మనం హోమియోపతిని ప్రచారంలోకి మనం ప్రజలను చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే నేను ఒక్కరినే చెప్పడమే కాదు, ప్రజలందరూ సహకరిస్తే హోమియోపతి వైద్యము ప్రజలందరికీ అందుతుంది. ఎందుకంటే ఇది పేదల వైద్యం, మధ్యతరగతుల వైద్యం, అది దొరల వైద్యం. ఆ దొరల వైద్యంలో ఎక్కువ దోపిడీ ఉంటుంది కాబట్టి మనం ప్రజలను తట్టుకోలేము దానికి ట్రీట్మెంట్కు. అప్పుడు 250 ఏళ్ళ కిందనే హనుమాన్ గారికి ఆ వైద్యం పట్ల, ఆ ఖర్చు పట్ల విరక్తి వచ్చి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఎందుకంటే అంత ఖర్చుతో కూడుకున్న వైద్యము ఫ్యూచర్లో ప్రజలకు అందకుండా పోతుంది, ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేరు అనే బాధ అప్పటికే తెలిసిపోయింది ఆయనకు. కాబట్టి ఈ వైద్యం పట్ల చాలా సింపుల్ సింగిల్ డోస్తో ప్రజల లోపల మంచి వ్యాధులు శాశ్వతంగా నివారణ జరిగిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా నేను 1 కాదు 2 కాదు, ప్రతి వారం కొత్త కేసులు చూపిస్తూనే ఉన్నా, సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ప్రజలు చెప్పిన మాట మీకు వినిపిస్తున్నా. కాబట్టి హోమియోపతిలో ఈ వ్యాధి తగ్గుతుందా ఆ వ్యాధి తగ్గుతుందా అనేది అనుమానాలే అవసరం లేదు. ఏ వ్యాధి అయినా శాశ్వతంగా నివారించవచ్చు. ఎప్పుడంటే కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందులు ఉన్నప్పుడు హోమియోపతిలో పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు చెప్పే లక్షణాలు, వ్యాధి లక్షణాలు చెప్పకపోతే, డాక్టర్ ఇచ్చిన మందు కరెక్ట్ మ్యాచ్ కాకపోతే హోమియోపతిలో మందు పనిచేయదు. ఇతర వైద్యంలో ఇచ్చినట్టుగా 4-5 రకాలు మల్టిపుల్ డ్రగ్స్ ఇచ్చి ఏదో తొక్కేసే ప్రయత్నం కాదు హోమియోపతిలో. దాని వ్యాధి లక్షణాలు కరెక్ట్ మెడిసిన్ పడ్డప్పుడే అది పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది ప్రజల్లో ఈ డౌట్ క్లియర్గా ఇది తెలవాలి ప్రజలందరికీ కూడా. హోమియోపతిలో మార్పు రాలేదంటే అక్కడ డాక్టరు మందు కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోవాలి, వెంటనే డాక్టర్ను మార్చుకోవాలి. కానీ హోమియోపతి వాడినాము, 2 ఏళ్ళు వాడినాం, 3 ఏళ్ళు వాడినాం, మాకు తక్కువ కాలేదని ప్రజలు చాలామంది ఇప్పటివరకు హోమియోపతి వైద్యాన్ని తప్పుపట్టిరు, హోమియోపతిని బదనాం చేసిర్రు. హోమియోపతి వైద్యం తప్పు లేదు, హోమియోపతి పవర్ఫుల్. దాన్ని ఉపయోగించే డాక్టర్ కరెక్ట్ ఉండాలి. మీ లక్షణాలు కూడా కరెక్ట్ బయటకు చెప్తేనే డాక్టర్ కరెక్ట్ మందు ఇవ్వగలుగుతాడు. అప్పుడు వితిన్ షార్ట్ టైంలో 24 అవర్స్లో మార్పు కనిపిస్తుందని చెప్తున్నా. మొన్న ఒక కేసు పెద్ద సిక్కైపోయిండు, నెత్తికి దెబ్బ తాకింది, పశువులు గుద్దుకొని ఆయన మీద పడ్డాయట. ఈ హెడ్ ఇంజురీ అయింది. హెడ్కు ఇంజురీ కావడం వల్ల మెదడులో బ్లడ్ క్లాట్ అయింది, మెదడులో నీరు జమ అయిపోయింది. ఆయనకు అసలు మెమొరీ పవర్ పోయింది, గుర్తుపడతలేడు, నడవలేదు, మాట రాలేదు. మరి దానివల్ల మూత్రం బంద్ అయింది. మూత్రం బంద్ అయిపోతే మూత్రంకు వేరే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో యూరిన్ పైప్ వేసిరు, దాంతోపాటు తోడు అర్షమోనలు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్కి పోతే అడ్మిషన్ చేసుకొని రోజుకు 1,00,000 అనగానే భయపడ్డారు. రోజు 1,00,000 అంటే పేదోళ్ళు పెట్టలేరు కదా, వెంటనే డిశ్చార్జ్ చేసుకొని నా దగ్గరికి వచ్చారు ఎవరు చెప్తే. అది చూసి నేను మందులు ఇచ్చిన 24 అవర్స్లో మార్పు. మళ్ళీ నెల వరకు ఎత్తుకొచ్చిన మనిషి నడుచుకుంటూ వస్తాడని చెప్పినా వచ్చినట్టుగా చేసిందా లేదా చూడండి. అంత సీరియస్ కేసు కూడా హోమియోపతిలో సక్సెస్ చేయవచ్చని ప్రజలందరికీ తెలవడానికి ఈ వీడియో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆ ఫస్ట్ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది. అది చూసిన తర్వాత 1 మంత్కు ఆయన ఎంత మంచిగా నడుచుకుంటూ వస్తున్నాడు క్లినిక్కు, అది చూపించండి. ఏం పేరు బాబా? ఏమైంది? మూత్రం పోతలేదు, పైప్ వేసుకున్నావు. ఏమన్నారు డాక్టర్లు? ఎక్కడ పోయి వచ్చినామా? ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? ఏడా మూత్రం ఒకటి వస్తలేదు, ఇంకేం ప్రాబ్లం ఉంది? ఫైల్స్ మొత్తం బయటకు వచ్చినాయి.
ఆపరేషన్ అన్నారా డాక్టర్లు? అంటే ఓ 15 రోజులు టబ్లో హాట్ వాటర్ చూసుకుని ట్రీట్మెంట్ కొంచెం పోదు, టబ్బులో పెట్టి కూర్చుంటే పోతుంది. లోపల ప్రాబ్లం ఇన్ఫెక్షన్ పోవాలి. ఇలా వచ్చారు కదా, పట్టుకొచ్చి నడవలేకపోతున్నాడు కదా, మళ్ళీ ఆయన నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తా, పట్టుకోకుండా ఆయన అంతలో ఆయన రావాలి. ఓకే, చూడండి ఇంత సీరియస్గా నడవలేక నిలబడలేని పొజిషన్లో వచ్చిండు. ఆ పేషెంట్ యొక్క బాధలు లక్షణాలు అన్నీ వాళ్ళు 5 మంది బిడ్డలు ఆయన ఎత్తుకొని వచ్చారు. ఆయనకు బిడ్డలే 5 మంది బిడ్డలు. మరి మందులు వాడిన హోమియోపతి మీదే నమ్మకంతో ఆ ₹1,00,000 రోజుకు 1,00,000 పెట్టలేక మన దగ్గరికి వచ్చారు. మరి వచ్చినప్పటికీ హోమియోపతిని నమ్ముకొని బసవానందం నమ్ముకొని వచ్చినందుకు సక్సెస్ చేసినా లేదా మీరు చూడండి రెండో వీడియో. ఇక మాటలు వస్తాయి, నడక వచ్చినాక మాట రాదా? నడకొచ్చింది మాట వస్తుంది. ఇప్పుడు ఇక జ్ఞాపక శక్తి అది ఇంజురీ అయింది. కూర్చో బయట. ఇప్పుడు నువ్వేమైతావు? పెద్ద బిడ్డ. కూర్చో నువ్వు. ఇంతమంది వచ్చిర్రు. నువ్వు నీ పేరేం పేరు? రుక్మిణి. ఇక్కడ దగ్గర రా నాయన. ఇంతకుముందు వచ్చినప్పుడు ఎట్లుండే? నడవలేని పొజిషన్లో వచ్చిండు, పట్టుకొచ్చారు మీరు. ఆయనంతా నడుస్తున్నాడు. మరి ఇప్పుడు బయట పోయి ఉంటే నీకు ₹1,00,000 ఖర్చు అవుతుండే. మాటలు వస్తున్నాయి. ఏం పేరు చెప్పు? నువ్వు చెప్ప పేరు? బాపా. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువ, ఎట్లున్నావు చెప్పు? నాకు అన్నీ ఉండేవి, జ్ఞాపక శక్తి కూడా వస్తుంది. నీకు దెబ్బ తాకింది కదా, నెత్తికి దెబ్బ తాకింది కదా, దానివల్ల రక్తం గడ్డగట్టింది లోపల మెదడులో. ఇలా అది పోతే నువ్వు మంచిగా మాటలు కూడా వస్తాయి. నడకపోయింది, అన్ని పోయిన ఉండే. ఇప్పుడు మంచిగా నడుచుకుంటూ వస్తున్నావు. ఎత్తుకొచ్చారు కదా నిన్ను. మరి పట్టుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినావు. ఇంత మంచి మద్దులు. ఇది ఎమర్జెన్సీ కేసు. ఎమర్జెన్సీ అయినా నేను పట్టుకున్నా, నిన్ను మంచిగా చేసిన. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నీ మాటలు, నీ జ్ఞాపక శక్తి నీకు మళ్ళీ మంచిగా వచ్చేటట్టు చేస్తా. ఇప్పుడు ఎన్ని నెలలు పాడి? ఒకటే నెల. 1 నెలనే మంచిగా అయ్యిండు. తీసుకుపోయినాక ఎన్ని రోజులకు లేచి నడిచిండు? 4-5 రోజులకే. మరి హోమియోపతి స్పీడ్ యాక్షనా స్లో యాక్షనా? స్పీడ్ అయినా చెప్పు గట్టిగా నోడుతుంది. మరి ఇట్లా మరి ప్రజలకు తెలియక ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ అయితే మీకు ఫ్యామిలీ అంతా నా పేషెంట్లు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. మీకు తెలియక మీరు అలాగ కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఉంటే రోజుకు 1,00,000. అదే మరి మీ మేనమా పంపించే పట్టుకొచ్చారు. అవును, జడ్పీటీసీ తెలుసు. పేరు దత్త సాయి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్పకి? ప్యాంక్రియాటైటిస్. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే నాకు? 2 years నుంచి. ఎక్కడెక్కడ తిరిగారు హాస్పిటల్లో? ఐశ్వర్య హాస్పిటల్ అండి, విజయనగరంలో. ఐశ్వర్య హాస్పిటల్. ఓకే, ఎక్కడ అది? విజయనగరంలో. ఏమన్నారు మరి డాక్టర్లు ఏమన్నారు? టెస్ట్లు అన్నీ చేయించారు సార్. అవి తగ్గడానికి టైం పడుతుంది అన్నారు. ఇంకా ఎంత టైం పడుతుంది అనేది 2 సంవత్సరాల నుంచి ఇంకా టైం పడుతుంది. అలోపతి ర్యాపిడ్ యాక్షన్ కదా, అలోపతి సైంటిఫిక్ వైద్యం కదా, మరి వెంటనే తగ్గాలి కదా. ఎందుకు తగ్గకపోయా? అలోపతి సిస్టమ్ అలాగా సపరేషన్ అది తొక్కి పెడుతుంది. ఇప్పుడు మన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎట్లుంది? తగ్గిందా? ఎన్ని రోజులు వాడినావు ఇక్కడ? 1 month. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? 20 daysకి మార్పు వచ్చింది. 1 monthలో కంప్లీట్ తగ్గిపోయింది. ఇప్పుడు తింటున్నావు మంచిగా. ఇంకా 6 months వాడాలి ఇన్ఫెక్షన్ మొత్తం పోయేదాకా. ఓకే, మళ్ళీ టెస్ట్ కూడా చేయించాను సార్. షుగర్ అంతకుముందు కొద్దిగా ఉండేది, నార్మల్ అయిపోయింది. కాల్షియం అంతకుముందు 12.5 ఉండేది సార్, 10.5. వెరీ గుడ్. ఒకటి మాత్రం ఇప్పుడు ఈ మందు వల్ల ప్యాంక్రియాస్ ఒకటే కాదు, మెటబాలిజం, బాడీ మెటబాలిజం అంతా కరెక్ట్ అయిపోతుంది. మన బాడీకి ఏమేమి ఎంత ఉండాలో ఆ రేంజ్ తీసుకొస్తుంది. ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. ఓకేనా? ఏం పేరు? రాణి. ఎందుకోసం వచ్చినావు ఇంతకుముందు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నెత్తిలో కాయ అంటే ట్యూమర్ లాగా ఉండే, సిస్ట్. ఇంతకుముందు వేరే దగ్గర ఏం చేసారు? ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి మందులు వాడితే
మొత్తం క్లియర్ అయిపోయింది. కరిగిపోయిందా? మొత్తం క్లియర్ అయిపోయింది. మరి ముందు ఆపరేషన్ చేసిన వాళ్ళు వచ్చాయి. 2 ఆపరేషన్ చేసాం. 2 సార్లు జైపూర్లో చేసాం. తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఆ పక్క ఒకటి వచ్చింది, వైజాగ్లో చేయించాం. చేయించిన తర్వాత అక్కడ రిపోర్ట్లు కట్ చేసి రేట్ లేదన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాక పూర్తి క్లియర్ అయిపోయింది. ఇక్కడ వచ్చినాక ఈశ్వరప్పకి మొత్తం కరిగిపోయింది. పూర్తి కరిగిపోయింది, ఇంకేంటి లేదు. ఆపరేషన్ లేకుండానే తగ్గిపోయింది. క్లియర్ అయిపోయింది. గుడ్. మరి ప్రజలకు తెలియాలి, తొందరపడి ఆపరేషన్లో పోదు. శిస్తులకు ఆపరేషన్లు చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడికి రావడం మాకు చాలా బాగా ఇది ఏ ఊరు? జైపూర్. మాది జైపూరా? జైపూర్కి వెళ్ళి విశాఖపట్నం వచ్చినాం. ఒరిస్సా జైపూర్. ఓకే థ్యాంక్ యూ. పేరు? గణపతి సార్. గణపతి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ తార్పల్సి నుంచి వచ్చాను సార్. ఏ జిల్లా? విశాఖపట్నం. విశాఖపట్నం జిల్లాది. విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చినాం. ఏం బాధతో వచ్చినాం? షుగరు, గ్యాస్ట్రిక్ సార్. పొట్ట గ్యాస్ట్రైటిస్ ఉంది, డయాబెటీస్, షుగర్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 4 సంవత్సరాల నుంచి బాధపడతాను. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో ఎట్లా ఉంది? బాగుంది సార్. తగ్గిందా? తగ్గింది సార్. గ్యాస్ట్రైటిస్ తగ్గింది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఏముండే సిమ్టమ్స్ బయటకు? గ్యాస్ట్రిక్ ఏమీ లేదు సార్. నడుములో నొప్పి రావడం, కడుపులో నొప్పి రావడం. కడుపులో నొప్పి వస్తుండే. ఓకే. అది అలాగే ఉంటుంది సార్. మంచిగా ఉన్నది. ఉండడం. ఓకే గుడ్. ఇంకా కొన్ని రోజులు పడుకో. అలాగే. ఏం పేరు? రమణమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. శ్రీకాకుళంకి వెళ్ళి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. దానివల్ల ఏం బాధలు ఉండే? కడుపులో పెయిన్ వచ్చింది. ఎక్కడ వచ్చేది? సైడ్కి వచ్చి తర్వాత ఏది తిన్నా డైజెషన్ కాకపోతుండే. అప్పుడు మరి ఎక్కడెక్కడ పోయినావు? ఏ హాస్పిటల్ పోయినావు? చాలా హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ? హైదరాబాద్లో? వైజాగ్, విజయనగరం. ఏం చెప్పారు మరి డాక్టర్లు? పూర్తిగా అయితే తగ్గదు, టాబ్లెట్లు అలా వాడుకోవడం అన్నారు. తగ్గదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎట్లా తగ్గింది? 1 month అయింది సార్. కొంచెం ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? 1 month అయింది సార్. అవును. నీకు మందులు స్టార్ట్ చేసినాక ఇక్కడ వేసేటప్పుడు కొంచెం రిలీఫ్ లాగా మెడిసిన్ వేసారు సార్. కొంచెం రిలీఫ్ లాగా వెంటనే వచ్చింది. 1 hour లోపల రిలీఫ్. ఇప్పుడు 1 monthలో మంచిగా తగ్గిపోయింది. తింటున్నావు మంచిగా. ఇక అట్లనే ఇంకో 6 months వాడు, మళ్ళీ రాకుండా అవుతుంది. ఓకేనా? ఏం పేరు? ప్రవళిక. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఓల్డ్ సిటీ నుంచి. ఏం బాధతో వచ్చినావు? నాకు ఫిక్స్ ప్రాబ్లం, ఇంకా స్కిన్ ప్రాబ్లం, సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? 8 years నుంచి ఉంది. 8 years నుంచి. ఎక్కడెక్కడ ఏ డాక్టర్ల దగ్గరికి పోయి వచ్చినావు? చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడినా, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి. తగ్గలేదు. పిట్స్ తగ్గలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నేను వచ్చి 1 month అవుతుంది. 1 monthలో ఎట్లున్నది పిట్స్? చాలా వరకు తగ్గింది. అసలు రావట్లేదు. ఓన్లీ 1 week గా తగ్గిపోయింది. 1 weekలే? అమ్మా వెరీ గుడ్. మరి అలోపతిలో 5-6 సంవత్సరాల నుంచి తక్కువగా పిట్స్ రోగము హోమియోపతిలో తగ్గిందంటే హోమియోపతి స్పీడ్ యాక్షనా స్లో యాక్షనా? స్పీడేనా? ఏమమ్మా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. నీ పేరు ఏం పేరు? దీపిక. నీ బిడ్డనా? ఏమంటుంది బిడ్డ? మంచిగా అయిందా? చాలా సంతోషం. అట్లనే కంటిన్యూ చేయి. మళ్ళీ పిల్ల ఏం లేకుండా చేస్తా. మెదడులో రక్తం గడ్డగట్టింది, అదంతా క్లీన్ అవుతాడు చేస్తా. ఏం పేరు? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? హస్తినాపురం. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం. కాలు చేయి పడిపోయింది. మాట కూడా కరెక్ట్ లేకుండే పోయిన నెల లేకుండే కదా. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల. నెలలో ఏమేమి తక్కువ ఉన్నది? ఏం తక్కువ ఉన్నది అంటున్నా? తక్కువనయా? చేయి లేస్తుందా? లేపు, నెత్తి మీద పెట్టుకో. గుడ్. మంచిగా లేస్తుంది కదా? అట్లా కూడా లేపేటట్టు చేస్తా. 1 నెల. 1 నెలకు ముందక్కడికి ఇప్పుడు తేడా ఉందా లేదా? ఏం తేడా ఉంది? అట్లా రాకపోతుండే.
కాళ్ళు నడవాలి. ఇప్పుడు లేచి అక్కడ ఆంధ్రక పోయినప్పు నడు ఈడ నడు ఇట్లా అట్టున్నాడు. మంచిగా నడుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా జర స్పీడ్ అయితే చేస్తా. స్పీడ్గా ఉడకాలేను. ఓకేనా? ఎన్ని సంవత్సరాలే కాల్ చేయబడిపోయి? 2 ఏళ్ళ నుంచి. మరి బయట తక్కువగా ఉంది, ఈడ ఒక్క నెలకే మార్పు వచ్చింది. ఏడవైనావు? కూర్చో. ఇప్పుడు నువ్వు మొదలు వచ్చినప్పుడు నీ వెంబడి నీ కొడుకు ఇట్లా పట్టుకొని వచ్చిర్రు. ఇప్పుడు ఒక్కనివే వచ్చినావు. గుడ్. ఇక మళ్ళా ఒక 5 నెలలు 6 నెలలు రన్నింగ్ చేపిస్తా. బయటకు వచ్చి నిలబడితే రన్నింగ్ చేస్తే వీడియో తీసుకుంటా. ఓకేనా? ఏం పేరు? శ్రీనివాస్ గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి. గట్టిగా చెప్పాలి. ముషీరాబాద్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నోరంతా పొక్కింది, నాలుక పొక్కింది, పెదుగులు పొక్కినాయి. నాలుక బయట పెట్టు, పెదుగులు చూపి. అన్నీ మంచిగా అయిపోయినాయి కదా? అప్పుడు ఏమేమి బాధ ఉంటాయి? ఎలాంటి బాధలు ఉండే అప్పుడు నా దగ్గర రాకముందు? తిననీయకపోతుండే, జ్వరం వస్తుండే. ఇంకా నీళ్ళు మింగని, నీళ్ళు కూడా తాగనీయలేంటివి కదా? నీళ్ళు తాగనీయలేదు. అంత పెద్ద పుండ్లు ఉండే లోపల నా మౌత్ అల్సర్స్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లు వాడినాక ఎన్నెళ్ళే? మంచిగా అయిపోయి అన్ని తింటున్నావు, తాగుతున్నావు. ఏం తాగుడా? మందు తాగమంటలే. మందు కాదు, నీళ్ళు తాగుతున్నావా లేదా? అన్నీ తాగుతున్నావు. గుడ్. మంచి శుభ్రమైన ఆహారం తిను. గుడ్. అట్లుంటేనే మంచిగా అవుతుంది. మళ్ళీ చెప్పినట్టు నాలే డాక్టర్ చెప్పినట్టు. ఓకే. ఏం పేరమ్మా? సుకన్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బాక్రావుపేట. ఏ జిల్లా? తిరుపతి జిల్లాకి. తిరుపతికి వచ్చినావు, తిరుపతి బ్రాంచ్కు. ఏం బాధతో వచ్చినావు? ఇంతకుముందు ఏముండే? కిడ్నీ స్టోన్. కిడ్నీ స్టోన్కు ఆపరేషన్ చేస్తామన్నారు. అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు హోమియోపతి మందులు వాడమని. మళ్ళీ యూట్యూబ్ లో చూసాను మీ పేరు. యూట్యూబ్ లో చూసి వచ్చాను హోటల్ మినర్వా గ్రాండ్ దగ్గర. ఓకే. అక్కడ వచ్చాను. ఒక 6 నెలలు వాడినాను సార్. 6 నెలలు వాడినావు. వాడిన తర్వాత కిడ్నీ స్టోన్, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ గడ్డలు కరిగిపోయినాయా? కరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఏం లేవు? స్కానింగ్ తీస్తే ఏం లేవు సార్. ఏం లేవని స్కానింగ్లో రిపోర్ట్ వచ్చింది. వెరీ గుడ్. ఇట్లా ఆపరేషన్ లేకుండా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, గర్భసంచి గడ్డలు, పీసీఓడి కరిగిపోతాయి. కరిగిపోతే మేము చెప్పిన దానికంటే నీ లెక్క అనుభవించిన చెప్తే ప్రజలకు ధైర్యం వస్తుంది. ఏమంటావు? ఏమవుతుందని మీకు? మీ భార్యనా? అప్పటికిప్పటికి బాధలు తక్కువైనాయా? మంచిగా ఉందా? మంచిగా ఉంది. అందుకే హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా బాగుంది. వెరీ గుడ్. 6 నెలలకే క్లియర్ అయిపోయినాయి. బయట డాక్టర్లు ఆపరేషన్ భయపెట్టించేసి రస్ హాస్పిటల్లో భయపించారు. ఇక్కడికి వచ్చాక నాకు ధైర్యం వచ్చింది, చూపించాను, క్లియర్ అయిపోయింది. అందుకే ప్రజలకు అందరు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. తీసుకో. షుగర్ కూడా మంచిగా అయిపోతుంది. కంటిన్యూ చేయాలి. ఏం పేరు? భద్రారావు. భద్రారావు గారు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? నాకు ఇక్కడ వచ్చిన కాంచి నాకు చాలా ఏ ఊరు మీది? మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగిపల్లి. అంత దూరంకి వచ్చినావా? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ఓకే. ఇప్పుడు ఏం ప్రాబ్లంతో వచ్చినావు? నేను ఇక్కడ విరిగి పోసే కాడ నొప్పేస్తూ వచ్చిన తర్వాత ఉబ్బు ఉండే, ఎర్నియా ఉండే, అవి అంతరించిపోయినాయి. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. వెరీ గుడ్. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఇక్కడ ఎట్లా తగ్గింది? డాక్టర్ బాబు వారన్నీ ప్రయోగాలు చేసుకుంటా, అన్ని బేసిక్ నుంచి చూసుకుంటా మంచిగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ డాక్టర్ బాబు. బయట డాక్టర్లు ఏమన్నారే? బయట డాక్టర్లు, అలోపతి డాక్టర్లు ఆపరేషన్ చేసుకోవాలని ఒకటన్నారు. ఆపరేషన్ అన్నారు. దానికి ఇవన్నీ ఎలర్జీ బాగున్నది, ఇంకా అలానే అదంతా నాకు అన్నారు. అవన్నీ అంటే ఇక్కడ హోమియోపతితో మందుతో తగ్గిపోయింది. మరి నీ ఏజ్ ఎంత?
నా ఏజ్ దగ్గర 88. 88 ఇయర్స్. అమ్మా గుడ్, మంచిగా అయిపోయినావు, చాలా సంతోషం. అని చెప్పినట్టుగా టైంకి వచ్చినావు, మంచిగా వాడినావు. ఇంకా మరకలు ఉన్నాయి, కూడా పోతాయి పైగా. చూడండి ప్రజలారా, ఇప్పుడు ఇన్ని కేసులు చూపిస్తున్నారు, ప్రతి వారం కూడా కొత్త కేసులే. ఎలాంటి వ్యాధి, అన్ని రకాల వ్యాధులకు శాశ్వత పరిష్కారం అవుతుందా లేదా? కాబట్టి మనకు హోమియోపతిలో మీకు ఎక్కువ డబ్బు వృధా కాకుండా మంచి వైద్యం హోమియోపతిలో ఉంది. హోమియోపతిలో కూడా మంచి డాక్టర్ను, క్వాలిటీ మందులు వాడుకుంటే ఈ రిజల్ట్ ఉంటుంది. ఎక్కడో గుడ్డిగా పక్కకే డాక్టర్ ఉండని చెప్పి పోయి ఆడ 3 ఏళ్ళు వాడి 2 ఏళ్ళు వాడి నేను హోమియోపతి వాడినా తక్కువ కాలేదని హోమియోపతిని బదనాం చేస్తుర్రు. హోమియోపతి వైద్యం తప్పులేదు. మీ యొక్క వ్యాధి లక్షణాలు కరెక్ట్ మందు పెడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది, వ్యాధి కూడా శాశ్వతంగా నివారణ అవుతుంది. ఇది ప్రజలకు అందరికీ తెలవడానికే మీకు ఇవి ఫ్రీక్వెంట్గా చెప్పాల్సి వస్తున్నది. ఇదందరూ కూడా మనమే చెప్పుకోవాలి ప్రజలకు. హోమియోపతి వైద్యం తప్పు ఎక్కడ లేదు. హోమియోపతి వైద్యాన్ని ఆపరేట్ చేసే డాక్టరు పేషెంట్ వ్యాధి లక్షణాలు చెప్పుట్లో పొరపాటు వల్ల మీకు మందు మ్యాచ్ కాకపోతే పనిచేయదు. కాబట్టి మంచి లక్షణాలు అన్నీ కూడా బయటకు కక్కితే హోమియోపతి డాక్టరు మంచి మందు ఇస్తే మీకు ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనమే తినండి. నేను ఒకటే మీకు అందరికి చెప్పేది, మీరు హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర మందులు తినండి. తిన్నది ఆ రిజల్ట్ అనుభవించినాక మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి హోమియోపతి వైద్యం పట్ల. ఇప్పటిదాకా ఈ విధంగా చెప్పేటోళ్ళు లేకుండే, ఈ రిజల్ట్ చూపించి మీకు సాక్ష్యాలు చూపించేటట్టు డాక్టర్ లేకుండే. ఇప్పుడు అన్ని ప్రత్యక్షంగా ప్రజలు ఏం చెప్తున్నారో మీకు చూపిస్తున్నాం. కాబట్టి ఇంతటి అద్భుతమైన వైద్యంను మనం ప్రచారం చేసుకోవాలి, ప్రజలందరికీ అందేటట్టు చేసుకోవాలి. హనుమాన్ గారు జీవితం అంతా ప్రయోగాలు చేసి ఈ వచ్చే ప్రజల కోసమే కనిపెట్టిండు ఆ వైద్యం. మరి దాన్ని ప్రజల్లోకి రాకుండా కొన్ని దుష్టశక్తులు దీన్ని ముందుకు రాకుండా, ప్రజల్లోకి రాకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైద్యం ప్రజల్లోకి వస్తే మా కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ పడుకుంటాయని మెడికల్ మాఫియా ఒక కుట్ర. కాబట్టి మనమే ఈ వైద్యాన్ని ప్రచారం చేసుకోవాలి. ఇలాంటి వైద్యం శాశ్వత నివారణ ఉన్నది. ఇన్ని కేసులు, 1 కాదు 2 కాదు, కొన్ని 100 రకాల వ్యాధులకు అన్నిటికీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేపిస్తున్నాం, చూపిస్తున్నాం. అదేవిధంగా ఏపీ నుంచి ప్రజలు చాలామంది ఫోన్ చేస్తున్నారు, ముఖ్యంగా ఏపీకి ఎప్పుడు వస్తారు అని చెప్పి. ఆ నంబర్స్ నా పర్సనల్ నంబర్ నోట్ చేసుకోండి. అది ఇంకేమైనా విషయాలు ఉంటే మనం లైవ్ తర్వాత మాట్లాడదాం, లైవ్లో ఎక్కువ మాట్లాడలేం. అట్లాగే ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ ఈ ఆగస్టు 7వ తారీఖు వస్తుంది విజయవాడ. 2వ గురువారం రాజమండ్రి 14వ తారీఖు వస్తుంది ఆగస్టు. రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాని నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. కాబట్టి విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరం కానీ, బొబ్బిలి కానీ, శ్రీకాకుళం ఈ జిల్లాల నుంచి చాలామంది అక్కడికి విశాఖపట్నంకి వస్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదేవిధంగా తిరుపతి ఈ నెల 4వ గురువారం ఆగస్టు 4వ గురువారం 28వ తారీఖు వస్తుంది. ముఖ్యంగా తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. చిత్తూరు, నెల్లూరు, కడప, అదేవిధంగా ఈ బెంగళూరు చుట్టూ ఉన్నటువంటి జిల్లాల ప్రజలు కూడా అక్కడ తిరుపతికి విజిట్ చేస్తున్నారు చాలామంది, అక్కడికి రావచ్చు. ఇదే విధంగా తిరుపతి కానీ విశాఖపట్నము మేము బయటకు రాలేము, మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరని ఇంటి నుంచి ఫోన్ చేసి నాతో బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా మీరు హైదరాబాద్ కానీ ఇంకా వేరే సెంటర్కి కానీ వచ్చే అవసరం లేదు. బాధితులు ఇంటికాడ ఉండి ఒక వీడియో కాల్ చేసి మీ బాధ చెప్తే మీ అడ్రస్ ఆ ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకోండి 944. దానికి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ కాల్ ఉంటుంది. వీడియో కాల్ చేసి మీ బాధలు చెప్తే మీకు డైరెక్ట్ ఇంటికి మందులు పంపిస్తా, ఇంటి దగ్గర ఉండే వాడుకోవచ్చు. ఈ విధంగా 2 రాష్ట్రాల్లో హోమియోపతి ప్రజల్లో అవేర్నెస్ కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్లో ప్రతిరోజు ఉంటా, ఈ గురువారం తప్ప. గురువారం ఏపీకి పోతా కాబట్టి ఈ తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా
డైరెక్ట్ హైదరాబాద్కు చిక్కడపల్లికి రావచ్చు. మెట్రో పిల్లర్ 1119. డాక్టర్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా హోమియోపతి వైద్యం పట్ల వ్యూవర్స్కి మంచి అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.